నాయక్ నిన్న నడిగడ్డ వీధిలో ఆసిఫ్ అనే అతన్ని బీరు బాటలతో పొడిచినారు అనే విషయం మీద నిన్న నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం అనేది. ఆ కేసు వచ్చేసి 4 మీద రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం ఎందుకు జరిగింది ఘటన? ఈ రెహాన్ అనే ఒక పిల్లోని పిల్లోడు, తర్వాత వాసిం అండ్ సోహైల్ అనే ముగ్గురు గొడవ పడుతూ ఉంటే ఈ ఆసిఫ్ దెబ్బలు తగిలిన పిల్లోడు వాళ్ళని విడిపించే క్రమంలో దాని మనసులో పెట్టుకొని నిన్న ఈవినింగ్ నైట్ 8 గంటలకి ఈ గలం. ఇప్పుడు ఆ బాధితుడు ఎలా ఉన్నారు సార్? పెద్దగా చిన్నగా ఇబ్బంది. నిన్నటి దినం అనగా 16/12/2025 తేదీన రాత్రి 8 గంటలకి నంద్యాల వన్ టౌన్ పరిధిలోని నడిగడ్డ ఏరియాలో ఉన్నటువంటి కటిక ఆసిఫ్ అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దాడిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 మొత్తం షేక్ సమీర్, వాసిం, సోహైల్ అండ్ అఫ్సర్లను ఈరోజు అనగా 17/12/2025 తేదీన సాయంత్రం 6 గంటలకి నడిగడ్డలో ఉన్నటువంటి వెంచర్లో ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 2 బైకుల్ని, ఆ నేరంలో కటిక ఆసిఫ్ని పొడవడానికి ఉపయోగించినటువంటి పగిలిపోయిన బీరు బాటల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏమంటే 15వ తేదీన ఈ నెల 15వ తేదీన ఈ వాసిం, సోహైల్, అఫ్సర్ ముగ్గురు కలిసి అదే వీధిలో నడిగడ్డ వీధికి చెందినటువంటి రెహాన్ అనే అబ్బాయిని కొడుతూ గొడవ పడుతూ ఉంటే ఈ బాధితుడు ఆసిఫ్ వాళ్ళ ఇద్దరిని బోత్ పార్టీస్ని విడదీయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని నిన్నటి దినం వీళ్ళు 4 కలిసి ఈ 4 ముద్దాయిలు వాసిం, సోహైల్, సమీర్, అఫ్సర్ ఈ 4 కలిసి మన నడిగడ్డలోని పబ్లిక్ లెట్రిన్స్ వద్ద కూర్చొని ఉండగా కాళ్ళు చేతులతో కొట్టిన తర్వాత వాసిం అనే వ్యక్తి పగిలిపోయిన బీరు బాటిల్ తీసుకొని ఈ ఆసిఫ్ మీద దాడి చేసి గాయపరిచాడు. దాని విషయంలో అతని యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేశాం. విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి మొత్తం అందరినీ 4 అరెస్ట్ చేశాం. రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏఎస్ఐ మల్లేశ్వర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నంద్యాల జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి పొలిశెట్టి సరస్వతికి సొంత మరిది భార్య మల్లేశ్వరి. సరస్వతి భర్త నాగపుల్లయ్య 2020లో అనారోగ్యంతో మరణించడం జరిగింది. అయితే నాగపుల్లయ్య మరణించిన వెంటనే
సంతానం లేకపోవడం వలన, పిల్లలు లేకపోవడం వలన వీళ్ళకి మేము చూసుకుంటామని చెప్పేసి దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ మొత్తం ఆమె ఆస్తినంతా కూడా ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ చేసుకొని మొత్తం ఒక వీలునామా, ఫేక్ వీలునామా రాయడం జరిగింది. ఎందుకంటున్నానంటే వీలునామా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ చూపిస్తున్నారో ఆ డాక్యుమెంటు వాళ్ళ పేరు మీద లేదు అని చెప్పేసి నంద్యాల రిజిస్టర్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు అది క్రియేట్ చేసిన డాక్యుమెంట్ తెచ్చి భర్త ఉన్నప్పుడు రాసినట్లు ఒక వీలునామా రాసి ఆమె భర్త సంతకాన్ని ఫోర్జరీ చేసి నాగపుల్లయ్య చేసినాడు అని వీలునామా నా అన్న మా అన్న నాకు ఇచ్చినారు ఆస్తి అంతా, ఆమె తదనంతరం నాకు ఆస్తి అని చెప్పేసి ఒక వీలునామా ఫేక్ది రాసుకోవడం జరిగింది. నేను శ్రీనివాసుని అడుగుతా ఉన్నా డైరెక్ట్గా, పొలిసెట్టి శ్రీనివాసుని, నువ్వు తప్పుడు వీలునామా రాసుకున్నా, ఫేక్ వీలునామా రాసుకున్నా, ఆ వీలునామాలో నువ్వు రాసినేదే ఈమె తదనంతరము, మా వదిన తదనంతరం అని చెప్పి రాసుకున్నావు కదా, ఆమెకు మిగతా హక్కులు కల్పించినావు కదా నువ్వు రాసిన దొంగ వీలునామాలో. ఆ మిగతా హక్కుల ప్రకారము ఆమె తదనంతరం కదా నీకు రావాల్సింది ఆస్తి. ఆమె తదనంతరం ఆస్తి రాసుకొని ఆమె బతుకుండగానే ఆమె ఆస్తిని నీ కొడుకు పేరు మీద, నీ బిడ్డ పేరు మీద, నీ పేరు మీద, నీ భార్యను సాక్షిగా పెట్టుకొని ఎట్లా రిజిస్టర్ చేయించుకుంటావు? ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మోసం కాదా అని నేను అడుగుతా ఉన్నా పొలిసెట్టి శ్రీనివాసుని. అంటే నీ మోసంలో నీ భార్య భాగస్వామి, లేకపోతే నీ భార్య మల్లేశ్వరి మొత్తం సూత్రధార ఈ మోసానికి, ఈ కుట్రకి అని నేను అడుగుతా ఉన్నా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నేను ఏఎస్ఐని, నేను ఏం చేసినా అడిగే దిక్కు లేదు, నాకు అడిగేది ఎవరు అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా చేసినావా అని నేను మల్లేశ్వరిని కూడా అడుగుతా ఉన్నా. అంటే భర్త చనిపోయి ఆమె బాధలో ఆమె ఉంటే ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె భర్త ఆస్తినంతా కూడా ఆమెకు రానియకుండా మీరు కబ్జా చేసుకొని, మీరు రిజిస్టర్లు చేసుకొని, ఆమె ఇంట్లో కూడా ఆమెను ఉండనీయకుండా ఈరోజు బయటికి దొబ్బినారు అంటే ఇంతకన్నా పెద్ద మోసం ఇంకోటి ఉంటుందా? మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి, డాక్యుమెంట్ల ప్రకారమే నేను మాట్లాడుతున్నా. నేను చేస్తున్నది ఆరోపణ కాదు, వాస్తవం. మల్లేశ్వరిని వెంటనే సస్పెండ్ చేస్తే, ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమె చేసిన మోసము, ఆమె భర్త కలిసి చేసిన మోసం ఏంది అనేది బయటకు వస్తుంది, స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మానంది మండలం ఎస్ఐ గారికి, మా సిఐ గారికి తెలిసి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఆమె మీద ఇంకా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా నేను. సొంత కుటుంబ సభ్యురాలే, శ్రీనివాసులకు సొంత అన్న భార్య వదినను మోసం చేసి ఈరోజు రూపాయి చేతిలో లేకుండా ఆమె డబ్బులన్నీ, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాడి ఆమె డబ్బులతోనే ఇల్లు కట్టి, అందులో నీ ఇల్లు కూడా కలిపి 2 స్థలాలు, ఆమె స్థలం నీ స్థలము కలిపి కట్టించుకొని ఒకటే ఇల్లు కట్టించుకొని ఈరోజు ఇల్లు నాదే అని చెప్పేసి ఆమెను బయటికి దొబ్బి నువ్వు బాడిగలకు ఇచ్చుకొని తింటున్నావు. అసలు ఏం ఉద్యోగం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో కోట్ల విలువైన ఇల్లు నువ్వు ఎట్లా కట్టించావు మల్లేశ్వరి? నేను అడుగుతా ఉన్నాను మహిళా సంఘంగా. నిజంగా ఇప్పటికైనా కూడా నంద్యాల జిల్లా ఎస్పీ గారు స్పందించి సరస్వతికి న్యాయం చేయాలా. తక్షణమే మల్లేశ్వరి మీద, ఆమె భర్త మీద చీటింగ్ కేసు నమోదు చేసి ఆమెను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా మహిళా ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, మా రాష్ట్ర అధ్యక్షురాలు కలిసి సరస్వతిని తీసుకొని జిల్లా ఎస్పీ గారికి మొన్న PGRS లో అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ మీద పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, విచారణ చేస్తామని చెప్పారు.
విచారణ పారదర్శకంగా లేకపోతే ఖచ్చితంగా సరస్వతికి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక అండగా ఉండి ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 10 మందికి న్యాయం చేయాల్సిన డిపార్ట్మెంట్లో ఉండి 10 మందికి ధర్మాన్ని అందించాల్సినటువంటి డిపార్ట్మెంట్లో ఉండి ఏఎస్ఐగా ఉంటూ ఈరోజు సొంతం కుటుంబ సభ్యురాలు తోడికోడలైనటువంటి సరస్వతిని మోసం చేసి ఆస్తి అంతా కాజేసి కోట్ల విలువైన ఆస్తిని కాజేసి బుక్కాపురము అలాగే తిమ్మాపురంలో ఉన్నటువంటి మొత్తం 7 ఎకరాల స్థలాలను కబ్జా చేసి ఈరోజు ఆమెను కట్టుబట్టలతో బయటికి దొబ్బినారంటే ఇంతకన్నా నీచమైనది ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా ఏఎస్ఐ మల్లేశ్వరి మీద చర్యలు తీసుకునేదాకా ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక పోరాటాన్ని అయితే ఆపదు. జిల్లా ఎస్పీ గారు స్పందించి సరస్వతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా మానంది ఎంఆర్ఓకి ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇప్పుడున్నటువంటి విఆర్ఓ, ఎందుకంటే ఇప్పుడున్న విఆర్ఓనే గతంలో ఉన్నారు. శ్రీనివాసులు ఒక ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి ఆ ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తే విఆర్ఓ ఎంక్వైరీ చేయరా? లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చినారు? సరస్వతి భర్త నాగపుల్లయ్య చనిపోతే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు అని అడుగుతా ఉన్నా నేను విఆర్ఓని. సరస్వతికి ఇచ్చినారా, శ్రీనివాసులకి లేకపోతే మల్లేశ్వరికి ఇచ్చినారా? లీగల్ ఎయిడ్ ప్రకారము భర్త చనిపోతే భర్త ఆస్తి భార్యకి రావాలా, వాళ్ళ కుటుంబ సభ్యులకు రావాలా? ఆమెకు పిల్లలు లేరు కాబట్టి భార్యకే వస్తుంది. భార్యకు రాకుండా మర్ద అయినటువంటి శ్రీరాములకి ఎట్లా వచ్చింది, శ్రీనివాసులకి ఎట్లా వచ్చింది? రెవెన్యూ వాళ్ళు చేసే తప్పుల వల్ల మహిళలు ఇబ్బందులు పడాలన్నా, మహిళలు సఫర్ కావాలన్నా? ఈరోజు మళ్ళీ విఆర్ఓ బాధితురాలు వెళ్తే సీరియస్ అవుతాడంట. ఎందుకు అవుతారండి? మీరు చేసిన తప్పుల వల్ల ఈరోజు శ్రీనివాసులు విచ్చలవిడిగా రెచ్చిపోతా ఉన్నాడు. ఆన్లైన్ అడంగలు రెవెన్యూ రికార్డులు మార్చేటప్పుడు కనీసం సరస్వతిని విచారించారా మీరు? ఏ డాక్యుమెంట్ లో అయినా సరస్వతి సైన్ ఉందా? ఆమె సంతకం ఉందా? సరస్వతి సంతకం లేకుండా డాక్యుమెంట్లు పరిశీలించకుండా ఆన్లైన్ రికార్డులు ఎక్కిస్తారా? ఖచ్చితంగా విఆర్ఓ కూడా సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేసేదాకా అయితే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ప్రెసెంట్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వీటన్నిటిని పరిశీలించి సరస్వతికి న్యాయం చేయాలని చెప్పేసి ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం, అదేవిధంగా వసతి, అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకొని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము, అదేవిధంగా వసతి, లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు www.aptemples.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైటు www.srisailadevastanam.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సినటువంటి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, అదేవిధంగా 500 రూపాయల అలంకార దర్శనం, అందుబాటులో ఉన్నటువంటి స్పర్శ టికెట్లను కూడా ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చును. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్మార్ట్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతోటి మనకు మనమిత్ర అనేటువంటి ఒక వాట్సాప్ నంబర్ని క్రియేట్ చేయడం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ని భక్తులకి దేవాదాయ శాఖ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వాట్సాప్ నెంబరు 9552300009. మరలా ఒకసారి తెలియజేస్తున్నాను, 9552300009 అనేటువంటి ఈ నంబరు మనము సేవ్ చేసుకొని హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ పెడితే మనకు కావాల్సినటువంటి సేవలకు సంబంధించి మనం బుక్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ లింకులు అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. తద్వారా ఈరోజు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా శ్రీశైల దేవస్థానం యొక్క దర్శనము, వసతి, అదేవిధంగా స్పర్శ దర్శనం, 150 రూపాయలు శీఘ్ర దర్శనం, 300 రూపాయలు అతి శీఘ్ర దర్శనం సేవలు, ప్రత్యక్ష పరోక్ష సేవలను కూడా వినియోగించుకోవడానికి ఈ యొక్క వాట్సాప్ నెంబర్ని భక్తులు విరివిగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే వీటన్నిటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఆన్లైన్లో ఈ యొక్క స్లాట్ టైమింగ్ ని కేటాయించడం జరుగుతుంది. ఆ స్లాట్ టైమింగ్ లో ఏదైతే టికెట్ లో మనం నమోదు చేస్తామో ఆ నమోదు చేసినటువంటి సమయానికి దేవస్థానం ముందు ఉన్నటువంటి ఆ క్యూ లైన్ దగ్గరికి వచ్చినట్లయితే మీ సమయం ఎక్కడ వృధా కాకుండా మనం ఆన్లైన్ లో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారికి ప్రత్యేకించి క్యూ లైన్లను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సింది. అదేవిధంగా ఆన్లైన్ టికెట్ ఇష్యూ చేయడానికి కూడా అవసరమైనటువంటి సేవలను అందించడానికి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి కొన్ని చోట్ల ఈ కియాస్క్ సెంటర్లను కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్లు అందుబాటులో కనుక ఉన్నట్లయితే, అంటే కరెంటు బుకింగ్ అంటాం, మనకు ఏదైనా సరే ఆ రోజు కనుక ఉన్నటువంటి స్లాట్లో కొన్ని టికెట్స్ కనుక ఏదైనా మిగిలినట్లయితే ఆ సేవలను కూడా మనం కరెంటు దీని ద్వారా బుక్ చేసుకోవడానికి అవకాశం మనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెంపుల్ డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దీని ద్వారా భక్తులకి మనం కల్పించేటువంటి సేవల్లో భాగంగా ఆ యొక్క క్యూ లైన్ నిర్వహణ ఎలా ఉంది, అదేవిధంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఈ శౌచాలయాలు, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రత ఎలా ఉంది, తర్వాత అన్నప్రసాదం ఎలా క్వాలిటీతోటి పెడుతున్నాము, IVRSని ప్రతి నెల రన్ చేయటం ద్వారా భక్తుల యొక్క సంతృప్తి స్థాయిని పరిశీలిస్తూ ఉన్నారు. మనం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేటువంటి వాటిని పారదర్శకంగా భక్తులకి మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం అనే భావాన్ని, అదేవిధంగా శ్రీశైల దేవస్థానాన్ని సందర్శించేటువంటి భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండటానికి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మనం ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేవాదాయ శాఖ ద్వారా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మెరుగైనటువంటి సేవల్ని అందిద్దామనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలని, అదేవిధంగా డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎవరికి అసౌకర్యం కాకుండా చూద్దామనేటువంటి తలంపుతోటి, సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు దేవాలయానికి వచ్చేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క టికెట్స్ని కానీ వసతిని కానీ వీటిని నమోదు చేసుకోవడం ద్వారా శ్రీశైల దేవస్థానానికి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మొబైల్ బానిసత్వం మానండి. మొబైల్ బానిసత్వం మానండి. మొబైల్ బానిసత్వం మానండి. మొబైల్ బానిసత్వం మానండి. మానండి.
ఇట్లాంటిది తిరుగు. కార్యక్రమానికి మహిళా మండలి 12:30కు అయిపోతుంది. 12:30కు అన్ని భోజనాలు ఏర్పాటు చేసాం. తిని వచ్చేసి ఖచ్చితంగా భారత్ మాతాకు జై శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ హిందువులకు సంబంధించింది. ఆ సంస్థ స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలైన సందర్భంగా ఆర్ఎస్ఎస్ సంస్థ అనేటువంటిది దాదాపు 1,00,000 చోట్ల ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బనియాన్పల్లి పట్టణంలో రేపు 21వ తారీఖు జిఎంఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా తప్పక హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకున్నాము. అలాగే ఈ కార్యక్రమము ఉదయం 8:30కు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకు అయిపోతుంది. ఈ ఉదయం 8:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 10-10:30కు ప్రవచనాలు చెప్పేటువంటి మహామహులు వస్తున్నారు. అచలానంద స్వామి వారు, విరజానంద స్వామి వారు కూడా అక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన యొక్క సూక్తులు చాలా బాగుంటాయి. అది మనం వినాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్సుమాంజలు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం అంతటా 1,00,000 స్థానాలలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన బనియాంపల్లిలో జిఎంఆర్ ఫంక్షన్ నందున 21వ తారీఖున ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం 8:30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకంతా విరజానంద స్వామి వారు, పార్వతీమాత గారు వీళ్ళందరూ వస్తారు. మీరందరూ కూడా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా హాజరయ్యి స్వాముల వారి స్పీచ్ విని తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు మరి ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల నుండి ఒక ముఖ్యమైన శుభవార్తను మన యొక్క నంద్యాల జిల్లా వాసులందరికీ అందజేయడానికి మేము ముందు వచ్చాను. దయచేసి ఆలకించగలరని ఆశిస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క న్యూస్ ఇది ఉద్యోగ వార్తలని చెప్పవచ్చు. మరి మనకు తెలుసు బాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ఎక్కువ శాతం నిరంతర కృషి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చేసి అనేక మంది నిరుద్యోగ
వ్యక్తులకు ఉపాధి కల్పించే క్రమంలో అనేక కంపెనీలను వారే సమీకరించుకొని డైరెక్ట్గా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తనదైన శైలిలో ఒక పాత్రను పోషిస్తూ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఉద్యోగ మేళాను విధిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఈరోజు నంద్యాల ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో నాట్ ఓన్లీ అసెంబ్లీ సెగ్మెంట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఈ యొక్క ఉద్యోగ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన యొక్క స్థానిక మంత్రివర్యులు ప్రియతమ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, వీరికి మార్గదర్శకులు, వీరికి ఆధారము, కర్త కర్మ క్రియ అయిన మా యొక్క నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే అందరూ మా స్థానిక ఎంపీ గారైన శబరి గారు, ఇలా పిసి జనార్దన్ రెడ్డి గారు, రావుల కేశవ్ గారు, అందరూ ఇందులో చైర్మన్. ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ఇక ముఖ్యమైన వివరాలకు వస్తాం. ఒక్కసారి ఈ జాబ్ మేళా 2025 అనేది వాస్తవంగా ఈ సంవత్సరం మీకు తెలుసు, ఇది మనం డిసెంబర్ నెలలో ఉన్నాము. ఇక ఈ సంవత్సరానికి మనం త్వరలో గుడ్ బై చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంగా చిట్ట చివరి మేళాగా మారుతుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా వచ్చేసేసి ఈ జాబ్ మేళా గుర్తుపెట్టుకోండి, తేదీ 23వ తేదీ డిసెంబర్ మంగళవారం రోజు నేషనల్ డిగ్రీ కాలేజ్ శ్రీనివాస్ నగర్ నంద్యాల ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. సాయంత్రం 5 గంటలకు ఇది ముగించబడుతుంది. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలా మంది 20 కంపెనీలు వచ్చేసి ప్రధానమైన కంపెనీలు వచ్చి పాల్గొంటున్నాయని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి అన్ని రకాల భద్రతలు ఉంటాయి. వీరే రిక్రూట్మెంట్ చేస్తారు, వీరే ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని పెట్టబోతున్నారు కంపెనీలో డైరెక్ట్గా. వన్స్ ఒకసారి ఇక్కడ రిక్రూట్ అయినారని చెప్తే వారికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి వాళ్ళ జీతభత్యాలతో సహా వారి కంపెనీలో ప్లేస్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి భూమికి వహిస్తున్న మన యొక్క నంద్యాల జిల్లా మన మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారైన శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి కూడా ఇందులో చాలా ఈరోజు జాతీయ పెన్షన్లందరికీ ఈ జాతీయ దినోత్సవముగా జరుపుకునే వైనాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులకు, మరి ముఖ్యంగా పెన్షన్దారులకు గౌరవనీయ క్రీస్తు శేషులు డిఎస్ నగరా గారి ఆధ్వర్యంలో వీరోచిత పోరాటం చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి జీవనాధారానికి ఏమీ లేని పెన్షన్లందరికీ తన యొక్క కఠోర శ్రమతో ఈరోజు మనము పెన్షన్ అందరము తీసుకుంటున్నామంటే ఆయనకు మనం శ్రద్ధాంజలి ఘటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మనము ఆయన జ్ఞాపకార్థంగా ఈ జాతీయ పెన్షన్ దినోత్సవముగా జరుపుకుంటున్నాం. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది పెన్షనర్స్ డే. దేశమంతా జరుపుకున్నటువంటి పండుగలో ప్రతి పెన్షన్దారుడు తన జీవనాధారానికి ఏమీ లేని పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు పెంచాలి, వారి కుటుంబాలు సదుద్దేశంతో సగౌరవంగా బ్రతకాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరికతో ఆయన మనకు ఆమోదించడం జరిగింది. అయితే ఈరోజు నిజంగా డిఎస్ నగరా గారిని మనము జ్ఞాపకార్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటంటే, ఒకే ఒక్కడు ఆ రోజుల్లో పెన్షనర్స్ దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి వైనాన్ని ఆయన చూశాడు. మరి ముఖ్యంగా పెన్షన్ అన్నటువంటిది ఏదో భిక్షమెత్తుకొని ఇచ్చడం కాదు, అది ప్రతి ఒక్క పెన్షన్దారు యొక్క హక్కు. ఈ హక్కును మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెబుతూ, మరి ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా
రావాల్సిన డిఏ బకాయిలు అయితేనేమి, క్వాంటం అయితేనేమి, మరి ముఖ్యంగా రావాల్సిన ప్రతి బకాయిని కూడా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైందని చెబుతూ ఇంతటితో మరి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా మన నంద్యాల జిల్లా నంద్యాల పెన్షనర్స్ ఆఫీస్ నందు పెన్షనర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. 1982 డిసెంబర్ 12వ తేదీన సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించింది. ఆ తీర్పు పెన్షనర్స్ యొక్క జీవితాలను పూర్తిగా మార్చివేసింది. కారణం ఏమిటంటే గతంలో పెన్షనర్స్ కు సరైనటువంటి జీతభత్యాలు లేవు, డిఏ అరియర్స్ లేవు, ఏమీ లేవు. అటువంటిది గౌరవనీయులు ప్రస్తుతం దివంగతులు కీర్తి చేసినటువంటి నకారా గారు పెన్షనర్స్ కోసం పోరాటం చేసి రిట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఈ పెన్షనర్స్ కు సంబంధించి జీవో తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి వారి యొక్క జీవితాలు సామాజిక పరంగా, న్యాయపరంగా, ఆర్థిక పరంగా బాగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఆయన స్మారకార్థము ఆయన యొక్క